హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. నేను మీ మనునండి. అందరూ బాగున్నారైతే అనుకుంటున్నానండి. వీడియో చివరి వరకు చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ టైం ఒక వీడియోలో జస్ట్ నేను వ్యూ పెడితే బయటది ఒక సిస్టర్ కామెంట్ చేశారండి. అక్క మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం జాబ్ చేస్తారు, అసలు మీ హోమ్ టూర్ ఏంటి, ఎంత రెంట్ పే చేస్తారు ఏంటనేది అడిగారండి. సో ఆమె కోసం నేను ఒక వీడియో అయితే పెడుతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఇదైతే క్యారిడోర్ అండి. ఒక్క ఫ్లోర్కి వచ్చి మనకి మొత్తం 10 ఫ్లాట్స్ ఉంటాయన్నమాట. ఇలా ఆల్మోస్ట్ అందరం కూడా ఫ్యామిలీసే ఉంటారండి. మాదైతే 203 ఆపోజిట్ ఇదే లాస్ట్ అనమాట 210. ఒక్క ఫ్లాట్కి 10 ఒక్క ఫ్లోర్కి 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. ముందుగా మనం లోపలికి అయితే వెళ్ళిపోదామండి. వీడియో చివరి వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. బాగా అనిపిస్తుంది. ఏంటంటే చాలామంది అంటారండి ఎంత కాస్ట్ ఏంటంటే అది మన ఫ్లాట్స్ రేంజ్ని బట్టి ఉంటుందండి. మా ఫ్లాట్కి అయితే మేము పర్ మంత్ వచ్చి ఇదైతే 70,000 పడుతుందండి. ఎందుకంటే ఇక్కడ అన్ని వాటర్ బిల్లు, ఎలక్ట్రికల్ బిల్లు అన్నీ కూడా మనమే పే చేసుకోవాలి. ఓన్లీ రెంట్ ఒక్కటే మనకి 60,000 అలా అనుకోండి. మిగతా అన్ని కలిపి నేను ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. మంత్లీకి 70,000 అవుతుందండి. వాటర్ మన ఇంటి దగ్గర ఏంటంటే నార్మల్గా వాటర్ అయితే దొరుకుతుందండి. సో మనకు అంత తెలీదు. ఇదేంటంటే స్టార్టింగ్ అనమాట. నేనైతే హాల్లో నించున్నానండి. 2 బెడ్రూమ్స్, 1 కిచెన్ అండ్ 2 బాత్రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. చాలామంది అనుకుంటారండి చాలా బాగుంటుందేమో, రిచ్గా ఉంటుందేమోనని. బట్ ఇక్కడికి వచ్చి నాకు అసలు నిజంగా ఎక్స్పీరియన్స్ లేదండి 1% కూడా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నిజంగా బతుకుతున్న వాళ్ళు ఇక్కడ ఎలా బతుకుతున్నారని. నాకైతే అసలు నచ్చలేదండి. లిటరలీ చెప్పాలంటే ఇండియానే బాగా అనిపిస్తుంది. చెప్పాను కదండి, ఇక్కడ వాటర్ ఇది డ్రింకింగ్ వాటర్ అనమాట, తాగే వాటర్ అండి. బాటిల్ ఒకటి వచ్చి 300. మా వారు ఖచ్చితంగా ఒక 6-7 అనేది స్టోర్ పెడతారనమాట, ఎందుకంటే ఎప్పుడు ఎమర్జెన్సీ ఉంటుందనని. అండ్ ఇంకొకటి మా వారికి స్కూలే ప్రొవైడ్ చేస్తుందండి. ఆయన కంపెనీయే ప్రొవైడ్ చేసిందట మొత్తం సామాన్లన్నీ కూడా. ఈవెన్ గ్యాస్ అండ్ వాషింగ్ మిషన్ ఎవ్రీథింగ్ అనమాట. కిచెన్లోనే చిన్న సపరేట్ రూమ్ అండి, స్టోర్ రూమ్. ఇదైతే వాషింగ్ మిషన్ పెట్టుకొని అలా వాషింగ్ మిషన్ రూమ్ కింద చేసుకున్నారు మా వారు. ఫెసిలిటీస్ అన్నీ అయితే బాగానే ఉంటాయని, కానీ అప్పుడప్పుడు భయం వేస్తుంది. ఇంకొకటి మనం ఫైర్ ఏదైనా అయిందనుకోండి అన్ఎక్స్పెక్టెడ్గా గ్యాస్ తరపున కానీ ఏదైనా అయితే మనం వాటర్ వేస్తాం. ఇక్కడైతే CO2 అని చెప్పేసి పౌడర్ కొడితే కొంచెం కంట్రోల్ అవుతుందంట. అండ్ లాస్ట్ టైం ఒకళ్ళు ఫ్రిడ్జ్ కూడా అడిగారండి. నేను జస్ట్ ఫ్రిడ్జ్ దగ్గర ఉండి వీడియో చేస్తే ఫ్రిడ్జ్ అంట, కానీ ఇది కూడా నిజంగా మా వారికి స్కూల్ వాళ్ళే ఇచ్చారండి. నేను వచ్చిన కొత్తలో అయితే నిజంగా మా వారికి ఫ్రిడ్జ్ ఎందుకు అన్నాను మీకు, ఎందుకంటే ఆయన అసలు ఏం పెట్టలేదండి. నేను వచ్చిన తర్వాత మా వారు ఇప్పుడు నన్ను అంటున్నారు నిజంగా నువ్వు ఫ్రిడ్జ్లో ప్రతిదీ పెడుతున్నావని. అంతే కదండి, లేడీస్ ఉంటే ఆల్మోస్ట్ అన్నీ పెడతాం కదా. వెజిటేబుల్స్ అండి అన్నీ కూడా కవర్ ర్యాపింగ్ చేసే పెట్టాలి. నార్మల్గా పెడితే కనుక అన్నీ ఎండిపోతున్నాయండి. ఫస్ట్ వీక్ చాలా పాడేసాను అనమాట. బాధ అనిపించింది అంత కాస్ట్ పెట్టుకొని పాడేయడం. మన ఇంటి దగ్గరలో అయితే ఆర్గానిక్ ఉండవు కదండి, ఫ్రెష్ ఉండవు, అన్నీ కూడా ఎప్పుడెప్పుడే ఉంటాయి కాబట్టి సో అడ్జస్ట్ అవ్వాలి. ఇదైతే డీప్ ఫ్రిడ్జ్ అనమాట. అన్నీ కూడా నీట్గా పెట్టుకుంటానండి నేను. ఏది కూడా ఇక్కడ మా వారు బ్యాచిలర్ అయినా సరే చాలా బాగా పెట్టుకున్నారు ఆయన. నేను వచ్చేటప్పటికి, నేను వచ్చినది ఇంకా బాగా అయిందనమాట. ఈ ఫర్నిచర్ ఒకటే మా వారు కొనుక్కున్నారండి, ఆ టీ పోయి. అండ్ ఇదైతే వాటర్ డిస్పెన్సర్ అనమాట. ఆ టిన్ మనం పెట్టుకొని డైరెక్ట్ తాగడానికి హాట్ వాటర్, కూల్ వాటర్. ఇది కూడా మా వారికి స్కూల్ ఇచ్చింది. అండ్ మిక్సీ అయితే మేము కొనుక్కున్నది, మా వారు కొనుక్కున్నారు. మేము అంటే నా పెళ్ళి అవ్వకముందు. ఇదైతే మైక్రోవేవ్ అని అందరికీ తెలిసింది. ఇది కూడా స్కూలే ప్రొవైడ్ చేసిందండి. కేక్స్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ రైస్ అయితే మన ఇంటి దగ్గరలో బియ్యం డ్రమ్ములు ఉండవు కాబట్టి బకెట్లో వేసానండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందరూ కూడా బాస్మతి రైస్ యూజ్ చేస్తారటండి. నార్మల్ రైస్ ఉంటుందంటే కానీ అంత బాగోదట, మోటాగా ఉంటుందంట దొడ్డి రైస్. బాస్మతి రైస్ నార్మల్గా అయినా దేనికైనా మనమైతే బగారా అన్నానికి అప్పుడప్పుడు వాడతాం. ఇక్కడైతే ప్రతిరోజు బాస్మతి రైస్ తినాల్సి వస్తుందన్నమాట. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదండి. ఇదైతే మా చిన్న డైనింగ్ టేబుల్ అండి. మా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే అప్పుడప్పుడు దీని మీద కూర్చోబెట్టి భోజనం పెడతాను. చిన్న టేబుల్ అనమాట ఇది. ఇంకొకటి బట్టలు కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇక్కడ అసలు వెంటిలేషన్ లేదు. దట్ బయట ఆరపెట్టడానికి ఉండదు, చూస్తే కేసు రాస్తారట. సో అలా వతుక్కున్న వాళ్ళ ఇంట్లో ఆరపెట్టడమే. ఇదైతే ఒక వాష్రూమ్ అండి. ఇన్ని షాంపూస్ ఉన్నాయేంటి అనుకోకండి, నాది మా వారు రెండు వాడతామన్నమాట, అందుకే అన్ని షాంపూస్. అండ్ నెక్స్ట్ ఇది జస్ట్ ఒక సగం పార్ట్ అయిందండి. ఇప్పుడు సగం పార్ట్లోకి వస్తే ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట, మనం ఇప్పుడు ఎంటర్ అయ్యేది. ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు, ఇద్దరమే ఉన్నాం కదా అని చెప్పేసి ఈ రూమ్ అయితే వాడట్లేదండి. స్టార్టింగ్లో నేను ఇక్కడ ముగ్గులు అవి పెట్టేదాన్ని, మా వారు తిట్టి మానిపించేశారు. ఎందుకంటే ఇక్కడ కాక్రోచ్లు ఎక్కువ ఉన్నాయి, బొద్దింకలు, వాటికి నువ్వు మేతేసి పెంచుతున్నావు అన్నారనమాట. ఇదైతే టేబుల్ ఫ్యాన్ అండి. ఇది కూడా కంపెనీ ఇచ్చింది. మనం ఏదైనా ఉన్నట్టుగానే చెప్పాలండి. ఏది కూడా ప్రెస్టేజ్గా చెప్పడం అనేది నాకు తెలీదు, మా డాడీ నేర్పించలేదు అదైతే. అండ్ బ్రెడ్ టోస్టర్, అది నాకైతే తెలీదు, మా వారు ముందు వాడేవారట. ఏ వస్తువు పాడేద్దామన్నా సరే నిజంగా నాకు చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే మా వారు మెస్సీగా పెట్టుకున్నా సరే అన్ని వస్తువులు ఉంచుమను అనే చెప్పారనమాట ముందు నుంచి. అందుకే నేను ఉంచుతున్నానండి, లేదంటే అవన్నీ చూస్తే నాకు అసలు బయట పాడేయాలనిపిస్తుంది. ఇదైతే సెకండ్ వాష్రూమ్, చెప్పాను కదండి వాడట్లేదు. ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి యూజ్ అవుతుందని. ఎందుకంటే మెయిన్ కడగాలన్న ఇబ్బందే కదండి, అందుకని ఇంకా వాడట్లేదనమాట. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అండి. నేనైతే దీన్ని పూజా మందిరం కింద, మీకు తెలుసు నా పూజలన్నీ ఇక్కడ నుంచి ఈ రూమ్లోనే చేసుకుంటాను.
సో ఇప్పుడైతే కొంచెం మెస్సీగా ఉంటుందండి. నేను కొంచెం దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు, తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ లేడీస్ అందరికీ. లాస్ట్ టైం ఒక్కళ్ళు కూడా అడిగారండి తులసి చెట్టు అక్క మీకు దొరుకుతుందా అని. నేను వెంకటేశ్వర స్వామి పూజారథం పెట్టానండి, అందులో అర్థమవుతుంది నేను తులసి కోసం ఎన్ని పాటలు పడ్డాను నిజంగా ఉమాన్లోని. ఫైనల్గా నాకు మొక్క దొరికింది, నేను వేసాను, ఇంట్లో పెట్టానండి. 3 డేస్కి మొత్తం పోయింది. మా వారికి తీసుకెళ్ళి బయట పెట్టారు, వస్తుందేమో చూద్దామని. సో లక్కీగా వచ్చిందనమాట. బయట వ్యూ నేచర్ అయితే ఇలా ఉంటుందండి, చాలా ప్లెజెంట్ అనిపిస్తుందండి నిజంగా. ఇంట్లో మా వారు ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు, అట్లీస్ట్ 2 అవర్స్ అయినా సరే నేను డోర్ ఓపెన్ చేసి అలా మాట్లాడుకుంటూ నేనే ఇంటికి మాట్లాడుతూ ఈ వ్యూని చూస్తే నేను నిజంగా ఎంజాయ్ చేస్తాను. అప్పుడప్పుడు బాధ అనిపిస్తుందండి, ఒకదాన్ని ఉన్నా అందరికీ దూరంగా అనిపిస్తుంది. సో కొన్ని కావాలంటే ఖచ్చితంగా కొన్ని వదులుకోవాలి, అది అందరికీ తెలిసిందే కదా. ఇది కొంచెం నేను సర్దిన తర్వాత మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి పెడతానండి వీడియో అనేది. కొంచెం అంత శుభ్రంగా లేదనమాట. అండ్ చెప్పాను కదండి, బీరువాలు అయితే దొరకట్లేదు ఇక్కడ, దొరికిన పెద్దవి దొరుకుతున్నాయి. అమ్మ ఇంట్లోకి వస్తావో రావో కూడా తెలియదు అనమాట. సో అందుకని అందాకలికి అలా బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రతి రూమ్లో కూడా ఒక ఏసీ, ఒక ఫ్యాన్ అనేది ఉందండి ఇక్కడ. ప్రతి రూమ్లో కూడా హాల్, బెడ్రూమ్ ఎందులో అయినా సరే. లాస్ట్ టైం చీపురు కోసం కూడా అడిగారండి ఒకళ్ళు, ఏంటక్క మీ చీపురు ఎలా ఉందని. నేను తుడుస్తూ వీడియో పెడితే ఇక్కడ అన్నీ ఇలాగే దొరుకుతాయి ఏంటండి, మన ఇంట్లో మామూలు చీపుర్లు అయితే దొరకవంట. ఇది కూడా కాస్ట్ ఎక్కువేనండి, 250 రూపీస్ నిజంగా చెప్పాలంటే. దీంతో ఊడుస్తుంటే నిజంగా నూకుతుంటే నడుము కూడా నొప్పి వస్తుందండి. బట్ ఏం చేస్తాం, చేయాల్సిందే, తప్పదు కదా. ఇల్లు శుభ్రం ఏదో అంటారండి మా అమ్మమ్మ, ఈ ఇల్లు శుభ్రం తర్వాత ఇల్లాలు శుభ్రం అంటారు. అది నిజంగా నేను పర్ఫెక్ట్ అనుకుంటాను, ఎందుకంటే చాలా నీట్గా ఉంచుతాను ఏదైనా. మా వారికి కూడా బాగా నచ్చుతుంది. ఇదైతే బిన్ బ్యాగ్ అంటండి, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది కూడా స్కూల్ ఇచ్చింది. మా బెడ్ని చూసి అయితే ప్లీజ్ ఎవరు భయపడద్దు, ఏంటి ఇంత చిన్నది ఉంది పిల్లలు పడుకున్నట్టు అని. సో ప్రజెంట్ అయితే దీని మీద వెయిట్ చేస్తున్నామండి, దీని మీద పడుకుంటున్నాం. మా వారు ఏంటంటే నేను ఎప్పుడు కన్సీవ్ అవుతానని చూస్తున్నారు, అప్పుడు పెద్దది మారిస్తారట. అది కూడా స్కూల్ ఇచ్చింది. ఇదైతే సెకండ్ బెడ్రూమ్లో విండో ఏరియా అనమాట. మా వారు నేను వచ్చేటప్పటికి దీనికి కర్టెన్ అయితే వేసి పెట్టారండి. పక్క రూమ్లో అయితే లేదు, ఎవరు ఉండట్లేదని ఈ రూమ్లో అయితే పెట్టారనమాట. ఒకసారి ఈ రూమ్ నుంచి కూడా నేను మీకు వ్యూ అనేది చూపించేస్తాను, చూసేయండి. అని చాలా బాగా అనిపిస్తుందండి అప్పుడప్పుడు. కొన్నిసార్లు అయితే బోర్ అనిపిస్తుంది, చెప్పాను కదండి. బోర్ వచ్చినప్పుడల్లా ఈ వ్యూని చూసుకుంటేనే మాట్లాడుతూ ఉంటాను పిచ్చిదానిలాగా. అండ్ ఇక్కడ కార్లు కూడా చూస్తే బండ్లు అవి చూసినట్టు ఉంటుంది. మన ఇండియా పద్ధతి ఎక్కడ పోద్దో చెప్పండి, మా వారు అస్సలు పెట్టద్దంటారు. కానీ నేను ఆయన ఆఫీస్కి వెళ్ళగానే పెడతాను, ఆయన వచ్చేటప్పటికి తీసి లోపల పెట్టేస్తాను. చెప్పండి, కార్లు చూస్తే ఇక్కడ నిజంగా బండ్లు చూసినట్టు, సైకిల్ చూసినట్టు అనిపిస్తుంది మన ఊళ్ళోని. ఆ లేడీస్ కూడా ఇక్కడ అందరు కారు నడుపుతున్నారండి. ఇది పెద్ద మునగ చెట్టు, కానీ ప్రయోజనం లేదంటారు మా వారైతే. చాలా చేదుగా ఉంటాయంటండి మునక్కాళ్ళు అయితే. నాకైతే ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు, వచ్చిన తర్వాత మీకు ఒకసారి షేర్ చేస్తాను. ఇదైతే క్యాన్సర్ హాస్పిటల్ అంటారండి. ఎప్పుడు నాకు హాస్పిటల్ అంటే ముందే భయం. అంటే క్యాన్సర్కి సంబంధించి రీసెర్చ్ అంతా ఇక్కడే చేస్తారట. ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే కనుక నెక్స్ట్ నేను పెడతాను మీకు ఖచ్చితంగా. నా హోమ్ టూర్ అయితే ఇదండి. అది ఎవరు అనుకోవద్దు ఏంటి ఇంత చిన్న ఇల్లు అని. సో ఏంటంటే కొన్ని మనం ఎలా అడ్జస్ట్, మా వారు ఏంటంటే కొంచెం నాకు అప్పుడప్పుడు పిసినారు అనిపిస్తుందండి. బట్ ఆ పిసినారు అయితే ఉండాలండి, ఫుడ్ విషయంలో అయితే ఏం చూపించరు, బట్ పిసినారు అయితే ఉండాలి. ఒకళ్ళు అడిగారండి, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్, మీ వారి శాలరీ ఎంత అని. అవన్నీ కూడా నేను ఒకసారి మీకు ఖచ్చితంగా పెడతానండి. మా వారిని ఒకసారి ఇంటర్వ్యూ చేసి మరీ చెప్తాను. ఆయన చెప్తారు కానీ నాకేం అర్థం కాదు. అండ్ మెడిసిన్ అండి, ఇది కూడా చూసి అల్లిపోవద్దు. మా వారు చిన్న మెడిసిన్ వచ్చినా సరే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకుంటారట. అది చిన్నప్పటి నుంచి అలవాటు అంట. నేను వాడుతుందండి ఈ అన్నిటిలో ఇది ఒకటి నాది ఫోలిక్ యాసిడ్. ఇప్పుడు ప్రెగ్నెంట్కి మంచిదని అన్నారని చెప్పి డాక్టర్ మొన్న రీసెంట్గా నేను వాడుతున్నాను అనమాట, ఎవ్రీడే ఒకటి. మీకు కూడా ఎవరైనా అనుకుంటే ప్రెగ్నెంట్ ట్రై చేద్దాం అనుకుంటే అవి యూజ్ చేయాలంటండి, ఒకసారి అవి కూడా యూజ్ చేయండి. ఇవైతే సపరేట్ అండి నాకు, నేను వ్రతాలు అవి చేస్తాను కాబట్టి అప్పుడప్పుడు కింద పడుకోవడానికి. మా వారిని అస్సలు టచ్ చేయనివ్వను. మా వారు పెళ్ళయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ కొన్న హ్యాండ్ బ్యాగ్ అండి ఇది. ఇంత చిన్నదైనా సరే మనకి ఇండియాకి 2000 ఎంత పడుతుంది, బ్రాండెడ్ విత్ లెదర్ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. నా వీడియో మీరు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి ఖచ్చితంగా. ఇంకా నేను ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ నా పెళ్లి మెమరీస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా. అడుగుతున్నారు ఒక్కొక్కరు, బట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండి, మర్చిపోవద్దు. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందు పెడతాను. ఆల్మోస్ట్ ఇందులో అన్నీ కూడా మా వారికి స్కూల్ ఇచ్చిందేనండి. మీలో కూడా ఎవరైనా ఉమాన్లో ఉన్న వాళ్ళు నా వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా మీవి కూడా అన్నీ కూడా నాకు షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ వీడియో కోసం కూడా ప్లీజ్ వాచ్ ఇట్ మై ఛానల్. అండ్ ఇది మా వారికి ఉన్న సెకండ్ గిఫ్ట్.